ఎన్టీఆర్ కెరియర్లో సోలో హీరోగా బిగ్గెస్ట్ హిట్ దేవర 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ తన దేవర 2 స్క్రిప్ట్ వర్క్ షురూ చేశాడట. ఆల్రెడీ ఆఫీస్ ఓపెన్ అయిపోయింది. వర్క్ ఫ్లో పెరిగిపోయింది. ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ కొరటాల శివ ఇచ్చిన అప్డేట్. అంతే దెబ్బకి ఫ్యాన్స్ లో ఉత్సాహం పెరిగింది. దేవర 1 తీసేప్పుడు దేవర 2 కథని రెడీ చేశాడు కొరటాల శివ. అంతేకాదు మొదటి భాగం తీసేప్పుడే రెండో భాగం తాలూకు 15% షూటింగ్ కూడా జరిగిపోయింది. ఇక మీదట షూట్ చేస్తే మిగతా 85% షూటింగ్ మాత్రమే పూర్తి చేయాలి. తాజాగా ఈ మూవీ స్క్రిప్ట్ పనులు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా శివ తన టీం స్క్రీన్ ప్లే కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు వర్క్ చేస్తున్నారట. ఇక 2025లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. దర్శకుడు తన టీంతో గత కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. అంతేకాదు వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి షూటింగ్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే దేవర రిలీజ్ తర్వాత కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవర 2లో వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటుందని, వర వీరవిహారం చూస్తారని చెప్పారు. ఇంకా చాలా పెద్ద కథ ఉంది. ఫస్ట్ పార్ట్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. సెకండ్ పార్ట్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. చాలా పాత్రలు వేరే షేప్ తీసుకుంటాయి. పాత్రల మధ్య డ్రామా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దేవర వర మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. దేవర కథలు వింటూ పెరిగిన వర అమితంగా ఇష్టపడి తన తండ్రి గుండెల్లోకి ఎందుకు కత్తి దింపాల్సి వచ్చింది? అంత పెద్ద త్యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది? దేవర గురించి వర ఏం కథ రాశాడు? అసలు దేవరను ఏం చేశాడు? వంటి అంశాలు పార్ట్ 2లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని కొరటాల తెలిపారు. దేవర మూవీలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా 2 పాత్రల్లో నటించారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ పాత్ర పోషించారు. శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, కలై రసన్, మురళీ శర్మ, అజయ్, గెటప్ సీను, జరీనా వహాబ్, తాళ్లూరి రామేశ్వరి, మణిచందన, నరైన్, సుదేవ్ నయ్యర్, తారక్ పొన్నప్ప, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అనిరుద్ సంగీతం సమకూర్చగా రత్నవేలు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. నందమూరి కళ్యాణరామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే సంయుక్తంగా నిర్మించారు. 2025లో స్టార్ట్ చేసి 2026 దసరాకి దేవర 2 విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.